ఈ కష్టకాలంలో ఎంతసేపు ప్రభువా నన్ను కనుకరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నాకు ఇల్లు ఇవ్వయ్యా. ప్రభు అంటాడు దేనికోసం? నా కోసమేనయ్యా, నీ కోసం కాబట్టి నువ్వు కష్టపడు. ఎప్పుడైతే నా కోసం నా కోసం నా కోసం నువ్వు అంటావో అప్పుడు దేవుడు ఏమంటావు, మరి నా సంగతి ఏమిటి, మరి నా కోసం ఏం చేస్తావు చెప్పు. నీ కోసం నేను ఏమీ చేయనయ్యా, నా కోసం అన్నీ చేసుకుంటాను, చేసుకో అయితే వెళ్ళి. ఎప్పుడైతే నువ్వు నా అన్నం మానేసి నీ అంటావో దేవుడు అమాంతంగా నీ వైపుకు చూస్తాడు. ఎందుకని? ఈ లోకం స్వార్థంతో నిండిపోయింది. మనుషులు ఎంతసేపు నేను 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 నన్ను 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 అనే జీవిస్తున్నారు. కానీ ప్రభువా నీ కోసం, నీ రాజ్యం కోసం, నీ సంఘం కోసం, నీ సేవ కోసం, నీ సువార్త కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నేను ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను అన్నారనుకోండి, అమాంతంగా దేవుడు నీ వైపు చూస్తాడు.